ఫోను రద్దయిందా? పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? ఇస్తున్నారు కదా, మిగతా ఉద్యోగాలు కూడా జరగాలా లేదా? సరే రుణాలన్నీ తీరిపోయామ్మా? అప్పుడు తీర్చారా చంద్రబాబు తీరుస్తాన్నారా? అందుకదమ్మా ఆయన తీర్చారా మీరు తీర్చారా? అప్పుడు మీరే తీర్చుకున్నారా? మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలకు ఉన్నారమ్మా? ఎవరు లేరు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇచ్చారు. పని మీ నిధులు ఎవరికైనా ఏం తెలియ? అలా మరి అనేక హామీలు ఇచ్చారు. ఒక పెన్షన్ తప్ప మిగతా పెన్షన్ కూడా కొంతమందికి ఇచ్చారు కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఆ పెన్షన్ ఇచ్చిన వాళ్ళు కూడా వేలు ముద్ర పడకపోతే మళ్ళీ నెలరా ముసలి తిప్పుతున్నారు లేదమ్మా? ఇవాళైతే ఎన్నికలు లేవమ్మా. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారో లేదో ఒక మాట తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే మేము వచ్చాం. ఇవాళ ఓట్లకైతే రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క మద్దతు ఇవ్వండి. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ మనం చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి అని చెప్పడానికి వచ్చాము. ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఆయన? డ్వాక్రా రుణాలు మీరు తీసుకోండి, అప్పు చెల్లులారా అక్క తీర్చాడు. ఇంటికో ఉద్యోగం ఉన్నారు. ఏమనుకున్నారు? నా తమ్ముడు, నా కొడుకు, నా మేనల్లో చదువుకుంటున్నాడు, లేకపోతే మేనల్లో చదువుకుని ఉద్యోగం ఇస్తామన్నాడు. వచ్చిందా? మీకు ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, నెలకు 2000 రూపాయలు ఇస్తాను మీ నిరుద్యోగులకు ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. ఎవరికైనా ఊళ్ళో వచ్చాయా? రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు గ్రామంలో అనేక పూరీలు అమ్మొచ్చి పక్కా గృహాల కింద మార్చుకున్నాం. ఉత్తరాల కాలంలో ఒక ఇల్లు వచ్చిందమ్మో మీరు ఆలోచించండి. ఒక్క పెన్షన్లు ఇచ్చాడు. ఆ పెన్షన్లు కూడా ఏంటంటే 10 మంది పెన్షన్లు అమ్మొచ్చి 5గురికి ఇచ్చి కొందరికి తీసి కొందరికి ఇచ్చాడు. అది తప్ప మెద్దరికి ఏమీ జరగలేదని చెప్పారు. విజయనగరం మండలంలో సారిక పంచాయతీకి జరిగిన గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో డోకన అచ్చయ్యమ్మ గారు గెలవడం జరిగింది. మరి అచ్చయ్యమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు, సానుభూతి పరులారు. అక్కడ మా పార్టీ నాయకులైన మామిడి అప్పలనాయుడు గారి మీద ఉన్న అభిమానం, నమ్మకంతో ఆయన మద్దతుతో ప్రకటించి ఆయన ఈవిని గెలిపించాలని ప్రజలను కోరిన మీదట మరి అచ్చయ్యమ్మ గారిని గెలిపించడం జరిగింది. ఈ ఎన్నికల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు ఎవరు కూడా ఈ ఎన్నికల్లో కలుగు చేసుకోకపోయినప్పటికీ కేవలం మా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు తదితరుల వరకే వెళ్ళినప్పటికీ అధికార పార్టీ అధికార దుర్వినియోగం, ధన దుర్వినియోగం పెట్టి జిల్లాలో ఉన్న నాయకులు, మరి నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికారం ఉంది, మాకు ఓట్లేసి గెలిపించండి, ఈ గ్రామాన్ని ఇచ్చేస్తాం అని చెప్పినప్పటికీ ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు జరిగాయో ప్రజలు గమనించి మరలా మేము మోసపోమనే ఒక ఆలోచనకు వచ్చి మరి అచ్చయ్యమ్మ గారిని గెలిపించడం జరిగింది. ఈ గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుందని చెబుతూ మరి మామిడి అప్పలనాయుడు గారి మీద ఏ నమ్మకంతో అయితే సారిక గ్రామ పంచాయతీ ప్రజలు నమ్మకం పెట్టి ఓట్లేశారో మరి ఆయన నేతృత్వంలో గ్రామం అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందుతుందని, గ్రామ ప్రజలకు ఎప్పుడు కూడా మామిడి అప్పలనాయుడు గారు అర్ధరాత్రి ఎప్పుడైనా సరిగా అందుబాటులో ఉండి పనిచేసే నాయకుడిగా ఇప్పుడు ఉన్న పేరుని
మరింత పెంచుకుంటారని మేము ఆశిస్తూ మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల చెంతనే ఉంటుంది. ప్రజల అవసరాల్లో ప్రజల కష్టాల్లో పాల్పంచుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్తున్నారు, నిరంతరం ప్రజల మధ్యన ఉండండి, ప్రజల అవసరాలు గమనించండి, ప్రజల కష్టాల్లో మీరు కూడా భాగస్వాములు కాండి అని చెప్పిన మీదటనే మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ ప్రజల చెంతన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.